లారెన్స్ బిష్నోయ్ అని హీజ్ ఎ గ్యాంగ్స్టర్. ఈయన పేరు మనకు 6 నెలల క్రితం వినబడింది. అండ్ ఎకనామిక్ టైమ్స్ లో ఒక ఆర్టికల్ వచ్చింది బాబా సిద్దికి హత్య కేసులో. ఆయన్ని ముంబైలో నడి రోడ్డు మీద చంపేశారు. సల్మాన్ ఖాన్ అని ఒక ఫిల్మ్ స్టార్ కి బాగా క్లోజ్ అని అండ్ అదర్ పొలిటికల్ కనెక్షన్స్ వల్ల. ఎనీవేస్ ఈయన గురించి ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, ఇదే ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్లో అదే బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఒక పోస్ట్ వైరల్ వెళ్తుంది. పాకిస్తాన్ లో ఒక హై వాల్యూ వ్యక్తిని మేము టార్గెట్ చేస్తాం అని ఒక ఫోటో కూడా పెట్టారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 12 రోజుల క్రితం జరిగిన పెహల్గాం దాడి ఉంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్నింగ్ వచ్చింది. మీలో చాలా మంది దీని మీద నా స్టాండ్ ఏంటని అడుగుతున్నారు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. యాక్టర్ సల్మాన్ ఖాన్ విషయంలో గానీ లేదా ఇప్పుడు పెహల్గాం దాడి వెనకాతలు గానీ లారెన్స్ బిష్నోయ్ కి ఆయన రీజన్స్ ఆయనకు ఉండొచ్చు. బట్ చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఏవైతే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నాయో, యాజ్ ఐమ్ డూయింగ్ దిస్ వీడియో, నేవీ డ్రిల్స్ అవుతున్నాయి, ఎయిర్ ఎక్సర్సైజెస్ నడుస్తున్నాయి. అంతేకాదు డైరెక్ట్ బార్డర్ దగ్గరే కాదు, ఇవాళ ఇండియా అడాప్ట్ చేసుకుంటున్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడదాం. దీన్నే మనం ముద్దుగా ఎకనామిక్ వార్ అని కూడా పిలుచుకోవచ్చు. అష్టదిగ్బంధనం అనే కాన్సెప్ట్ ని సీరియస్ గా తీసుకొని యుద్ధం మనం డిప్లొమాటిక్ గా చేద్దాం, ఎకనామిక్ బ్యాక్ ఛానల్స్ ద్వారా చేద్దామని చెప్పి ఇవాళ ఇండియా IMF కి అప్రోచ్ అయింది. అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. మీరు కంగారు పడకండి, అందరికీ అర్థమైనా దీన్ని చెప్తా. ఏదైనా దేశం దీన స్థితిలో ఉన్నా, ఆ దేశ నేల మీద ఫారెన్ రిజర్వ్స్ లేకపోయినా లోపల ఒక సివిల్ అండ్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ దేశం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు, లోపల జీతాలు ఇవ్వలేదు, ఆ దేశపు కరెన్సీ వాల్యూ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అండ్ యాజ్ ఆఫ్ టుడే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. మీరు పాకిస్తాన్ కి ఇవ్వాల్సిన లోన్లు, డబ్బులు ఇవన్నీ బంద్ చేయండి, వాళ్ళ డబ్బులు ఉగ్రవాదానికి వాడుతున్నారు, మా దేశ సమగ్రతకి భంగం కలిగేలా చేస్తున్నారు అనే ఒక రిక్వెస్ట్ వెళ్ళింది. అండ్ దట్ రిక్వెస్ట్ ఇస్ అండర్ రివ్యూ. అంతేకాదు నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ వెళ్దాం, తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంది. ఉగ్రవాదాన్ని సార్ మనం బలంగా ఫైట్ చేద్దాం, అది బహిరంగంగా ఉండనివ్వండి, ప్రపంచం మొత్తం చూడనివ్వండి అనే ఒక స్ట్రాటజీ మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇది ఎందుకు లైట్ తీసుకోకూడదు, ఏ లెంత్ వరకు వెళ్ళాలి అనే దానికి నేను ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కొన్ని ఇండియాకి వ్యతిరేకంగా ఎలా ఆలోచిస్తున్నాయని చెప్పడానికి సింపుల్ గా చెప్తున్నా. మన వాళ్ళని ఎవరైనా, మన పొలిటీషియన్ గానీ, మన లీడర్స్ గానీ, మన దేశ పౌరులు గానీ బంగ్లాదేశ్ ఆక్రమించేద్దాం, ఆ బార్డర్లు దాటేద్దాం, ఆ నేల మీద ఎక్స్పాన్షనిజం చేద్దాం, ఇండియన్ ల్యాండ్ ని బై బ్రూట్ ఫోర్స్ పెంచేద్దాం అనే థాట్ మనకి ఈ థాట్స్ లో ఉండదు. మనకి మీరు వెతకండి, అటు లెఫ్ట్ పార్టీలు, ఇటు రైట్ పార్టీలు, రూలింగ్, అపోజిషన్ అందరూ చట్టరీత్యా మాకు ఏదో వస్తుందో, వాట్ ఈస్ రైట్ఫుల్లీ ఆర్స్, అది మాత్రమే మాదనే జోన్ లో ఉంటాం. మీరు చూడండి, అక్సై చిన్న POK తప్పితే మనం మనది కానీ ఏ నేల కోసం మనం పోరాడం. బంగ్లాదేశ్ అంటే ఇంకా లైట్, వాళ్ళు ఇల్లీగల్ గా మన దేశ బార్డర్లు దాటేసి లోపలికి కూర్చుంటున్నారు తప్పితే, మన వాళ్ళు అటు వెళ్ళడం కానీ బంగ్లాదేశ్ క్లెయిమ్ చేసేసుకుందాం, అది వీక్ గా ఉంది అనే థాట్ ప్రాసెస్ మనకు ఉండదు. బట్ ఇవాళ బంగ్లాదేశ్ లో ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో ఆ టెన్షన్, ఆ యుద్ధ వాతావరణం అదంతా వాళ్ళకి అర్థమవుతుంది. సందట్లో సడేమియా అన్నట్టు ఆ మొహమ్మద్ యూనిస్ క్లోజ్ ఎయిడ్, అతను చాలా దగ్గర, చాలా చాలా కావాల్సిన వ్యక్తి, చాలా దగ్గరైన వ్యక్తి. రిటైర్డ్ జనరల్ మేజర్ ఫజ్లుర్ రెహమాన్ అని ఆయన అంటాడు, 7 సిస్టర్స్ ఉన్నాయి కదా, మన మ్యాప్ చూడండి మీరు, ఇట్ ఈస్ అవర్ ల్యాండ్, అది మన భూమి, అది ఇదే కరెక్ట్ టైము. ఇండియా కానీ పాకిస్తాన్ మీద దాడి చేస్తే మనం 7 సిస్టర్స్ మీదకి వెళ్ళి తీసేసుకోవాలి. నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ 7 స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, దాని మీద కన్నేస్తున్నారు. వాళ్ళ ఎకానమీ కొలాప్స్ లో ఉంది, జీడిపి గ్రోత్ రేట్ లేదు. కనీసం షేక్ హసీనా గారు ఉన్నప్పుడు ఒక గ్రోత్ రేట్ ఉండేది. ఆ మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత దేశం కంప్లీట్ గా దుప్పటి కప్పుకొని పడుకుంది. అలాంటి టైంలో మన భారతదేశపు నేల వీళ్ళకి అవసరం. ఒకవేళ తీసుకున్నా కూడా ఏం చేస్తారు, దాన్ని మీ దేశంలో మార్చేస్తారా? నాకు తెలియక అడుగుతున్నా. అందుకని ఇండియా తీసుకుంటున్న చర్యలు కరెక్ట్. ఇండియాని ఈ టైంలో యుద్ధంలోకి తోసేసి మనం స్ట్రైక్ చేస్తామా లేదా, ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అనేది CDS చేతిలో ఉంటుంది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. బట్ ఒకవేళ గానీ చేస్తే 2 ఫ్రంట్ కాదు 3 ఫ్రంట్ వార్ కూడా చేసేలా వీళ్ళు సిద్ధమై ఉన్నారు. ఇటేమో పాకిస్తాన్, టైం చూసుకొని బంగ్లాదేశ్, ఆల్రెడీ నక్కలా వెయిట్ చేస్తున్న చైనా. ఐ టెల్ యూ వై. మన అరుణాచల్ ప్రదేశ్ ని వాళ్ళు సౌత్ టిబెట్ అని పిలుచుకుంటారు. అక్సై చిన్ దగ్గర ఏం చేస్తారో మనం ఆల్రెడీ చూసాం. వీ కాంట్ ఎఫర్ట్ దట్. ఇవాళ మనం ఎకనామిక్ ఆపరేషన్స్ గురించి మాట్లాడదాం. ఇలాంటి యుద్ధం చేస్తే మనం అది బహిరంగంగా కనబడకపోవచ్చు, వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు. బట్ ఏవైతే డబ్బులు వాళ్ళకి వస్తున్నాయో, ఆ డబ్బులతో ఎలా అయితే ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచుతున్నారో, ఆ డబ్బులకి ట్యాప్ కట్టేసినట్టు అవుతుంది. ఇండియా చాలా టెన్స్ సిచ్యువేషన్ లో ఉంది, చాణక్య నీతి వాడాల్సిన సమయం ఇది. అండ్ ఈ టైంలో డైలీ చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్స్ అన్నింటినీ కన్సైజ్ గా చేసి 360 degrees మొత్తాన్ని ఒక 15-20 నిమిషాలు మీ ముందు పెట్టేసిన ఒక వీడియోలో చేసి, మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే అసలు IMF అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. 190 కంట్రీస్ ఉన్నాయి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. దేశాలకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వడానికి, డబ్బులు లేకుండా దేశాలు కూలిపోకుండా ఉండడానికి, ఇంటర్నేషనల్ ట్రేడ్ సాఫీగా జరగడానికి, ప్రతి దేశానికి సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ ఉండడానికి, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా పోవర్టీ తగ్గించడానికి పెట్టిన సంస్థ. ఇందులో చాలా వరకు దేశాలు అప్పులు తీసుకుంటే దీనికి మేజర్ గా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ దేశానికి ఫైనాన్షియల్ రిజర్వ్స్ లేకపోతే. 2, కొలాప్స్ అయిపోయేంత వీక్ గా దేశం ఉండి ఎకానమీ అటకెక్కేసినప్పుడు. అలాంటి నికాసైన దేశాల్లో ఒక దేశం ఏంటని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు పాకిస్తాన్. నేను ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అని నమ్ముతా. ఇంకా డెవలప్ అయిపోయింది, రిచ్ కంట్రీ అని నమ్మే వ్యక్తిలో నేను ఒకటి కాదు. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రోత్ రేట్, బట్ మనం దాటాల్సిన అబ్స్టకల్స్, హర్డల్స్ చాలా ఉన్నాయి.
ఎట్ ద మూమెంట్ మనది $4 trillion ఎకానమీ. ఇది నేను పాకిస్తాన్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ కోసం చెప్తున్నాను నేను ఇదంతా. మ్యానుఫ్యాక్చరింగ్ లో కన్స్ట్రక్షన్ లో బలంగా ఎదుగుతున్నాం కాబట్టి మన జీడీపీ గ్రోత్ రేట్ 6.2%. అంటే అది మంచి గ్రోత్ రేట్, అది గ్రీన్ లో ఉంది. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ వీఆర్ ఫైటింగ్. మన దేశంలో చాలా వరకు విషయాలు కరెక్ట్ గా జరగట్లేదు. బట్ దేశాన్ని కొలాప్స్ చేసే స్టేజ్ లో అయితే అది లేదు. ఇండివిజువల్ ఎకనామిక్ గ్రోత్ అంత గ్రేట్ గా లేదు. ముఖ్యంగా చైనాతో కంపేర్ చేసిన, యూఎస్ తో కంపేర్ చేసిన. చైనాది $18 trillion ఎకానమీ, యూఎస్ $25 trillion ఎకానమీ. మనం ఎక్కడో మధ్యలో ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు జస్ట్ పాకిస్తాన్ స్టాటిస్టిక్స్ చెప్తా మీకు, ఇది బాగుంటుంది, మీరు వినండి. ఈ సంవత్సరం 2025లో పాకిస్తాన్ జీడీపీ ఎంత ఉందో మీరు చూచాయిగా ఒక అంచనా వేయండి. $357 billion. అంటే మళ్ళీ ఒక 10% కూడా లేదు. జీడీపీ గ్రోత్ రేట్ 2.6% ఉంది. 2.6%. ఇక్కడ ఇంపోర్ట్ కవర్ అనే టర్మ్ ని మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీ అందరికి సింపుల్ గా చెప్తాను నేను, మీరు కనబడుతున్న పుస్తకాలు, లేదా ఇది రికార్డ్ చేస్తున్న కెమెరా, లేదా చేతిలో ఉండే సెల్ ఫోన్, లేదా కూర్చున్న కుర్చీ, రికార్డ్ చేస్తున్న ఈ మైక్, ఇందులో చాలా వరకు వస్తువులు బయట నుంచి రావచ్చు. అలా ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మన సొంత కరెన్సీని వాడడం మనం. ఏదైతే ఆ దేశపు సెంట్రల్ ఏజెన్సీ ఉంటుందో, సెంట్రల్ బ్యాంక్ అనుకోండి, అందులో డాలర్లు, యూరోప్లు, ఎన్లు ఇవన్నీ పెట్టుకుని ఉంటాం మనం. ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే, లేదా ఏదైనా థర్డ్ పార్టీ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు డాలర్స్ వాడితే డాలర్స్ ఇస్తాం, యూరోస్ వాడితే యూరోస్ ఇస్తాం. అలా ప్రతి దేశంలో ఉండేదాన్ని ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. ఒక హెల్దీ నేషన్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునే దేశానికి మినిమం 3 months to 6 months అనేది సస్టైన్ అవ్వగలిగానే ఉండే ఫారెన్ రిజర్వ్స్తో. అంతెందుకు మన భారతదేశం తీసుకుందాం, వీ హ్యావ్ 10 months worth ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ మన బ్యాంకుల్లో. ఇలా ఒక క్వాంటమ్ ఆఫ్ టర్మ్ ఉంటుంది కదా, అంటే ఎన్ని నెలలు మనం సస్టైన్ అవ్వగలం, మన దగ్గర ఎంత డబ్బు ఉంది అని. ఇప్పుడు దీన్ని అంటారు ఇంపోర్ట్ కవర్ అని. పాకిస్తాన్ ప్రస్తుతానికి అది 3 నెలలు ఉంది. అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోవడానికి ఒక బార్డర్లో ఉంది, సస్టైన్ అవుతుంది, వెంటిలేటర్ మీద ఉంది. అవి కూడా సొంత డబ్బులు కాదు, అప్పులు తీసుకున్న డబ్బులు. ఈ అప్పులు చిట్టా కానీ మనం కానీ ఓపెన్ చేస్తే ఇదే IMF నుంచి $7 billion అప్పు తీసుకుంది. అంటే $7 billion అంటే ఒకేసారి ఇచ్చేది కూడా కాదు. అది IMF కూడా చూసుకొని రిలీజ్ చేస్తుంటది, వీళ్ళు మనకి తిరిగి ఇవ్వగలుగుతారా. అలా గ్యాప్స్ తీసుకొని 6 నెలలకో సంవత్సరానికో అంతో కొంత డబ్బు ఇస్తుంటది. అలా ఈ $7 billion అప్పులో పాకిస్తాన్ ఉంది, తీసుకుంటుంది డబ్బులు. ఇండియా ఈ డబ్బునే పాస్ చేయమని చెప్పింది. అండ్ గేమ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇంకొక $1.3 billion క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఈ IMF లో అలా కూడా ఇస్తుంటది. ఉపాధి హామీ పథకం లాగా, లేదా దేశపు గవర్నమెంట్ సంక్షేమానికి ఇస్తున్నట్టు క్లైమేట్ రెసిలియన్స్ అని, ఎకనామిక్ కొలాప్స్ అని రకరకాల వైవిధ్యభరితమైన పేర్లు చెప్పి లోన్లు లాగేస్తారు పాకిస్తాన్ లాంటి కంట్రీస్. అలా ఇంకొంత అప్పు తీసుకుంది. ఇలా IMF దగ్గర ఒక్క దగ్గరే కాదు, వరల్డ్ బ్యాంక్ నుంచి $20 billion, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది ఓన్లీ ఏషియన్ కంట్రీస్కి, దాంట్లో ఒక $6 billion. చైనా చాలా డబ్బులు ఇస్తుంటుంది డెట్ ట్రాప్ డిప్లొమసీ చేసి. అంటే ఏం చెప్తాం, అప్పు తీసుకోవడం అలవాటైన వ్యక్తికి ఒకటా రెండా, మనం కాలేజీలో చదివే ఉంటాం, ప్రతి వ్యక్తిలో ఒక అప్పులోడు కనబడుతుంటాడు. నేను కాలేజీలో చదివే టైంలో అయితే ప్రతి వింగ్కి ఒక పర్సన్ ఉంటాడు. అప్పుల్లో రొటేషన్స్ నడుస్తుంటాయి. ఒక దగ్గర అప్పు తీసుకొని ఇంకో దగ్గర తీర్చేసి, ఇక్కడ తీసుకున్న అప్పును తీర్చడానికి 3వ వాడి దగ్గర తీసుకొని, తర్వాత 4వ వాడు 5వ వాడు అలా పెరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతానికి ఆ జోన్ లో ఉంది. ఇలా బాగా అప్పులు తీసుకోవడం అలవాటైన పాకిస్తాన్ ఆ డబ్బుల్ని రకరకాల సంస్థల్లో పెట్టి ఉగ్రవాదానికి పాలు పోసి పెంచినట్టు. ఇవాళ నేను చెప్తున్నాను లేటెస్ట్ న్యూస్ ఇది. POKలో అంటే పిల్లల్ని తీసుకొచ్చి మీరు రెడీగా ఉండండి, డ్రిల్స్ చేయండి, మిమ్మల్ని ఫైట్ చేయడానికి మిమ్మల్ని తయారు చేస్తున్నాం, యుద్ధం కానీ వస్తే ఇండియాతో అని చెప్పి చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. ఇంటర్నేషనల్గా ఎవరైనా చూస్తే విక్టిమ్ కార్డ్ మళ్ళీ వాళ్ళు కెలికేస్తారు పెహల్గామ్లో చేసినట్టు. మనం రిటాలియేట్ అయితే ఆ రిటాలియేషన్ చూసి భయపడి ఇలాంటి గేమ్స్ అన్ని ఆడుతూ దాన్ని వీడియోలు తీసి ప్రపంచానికి పంపించి చూడండి మేము ఎంత దీన స్థితిలో ఉన్నామని మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇది బిగినింగ్ నుంచి పాకిస్తాన్కి అలవాటే. దానికి మళ్ళీ పేర్లు సర్వైవల్ స్కిల్స్ అని, ప్లస్ ఎక్కడ జెట్స్ లో గాలి మీద రైఫైల్స్ దిగుతాయని భయపడి 100కి పైగా రిలీజియస్ సెమినరీస్ అని ఉంటాయి అదే POKలో. అవన్నీ మూసేశారు, తాళాలు వేస్తారు, లోపల ఎవరిని జనాలు పెట్టట్లేదు. చాలా హీట్ వేవ్ నడుస్తుందని బయట చెప్తున్నారు కానీ అసలు నిజం ఏంటో మన అందరికీ తెలుసు. భయం. వరల్డ్ వార్ టైంలో బంకర్స్ లా క్రియేట్ చేసేవాళ్ళు, అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇదే హసన్ నసరల్లా అలాంటి బంకర్లోనే ఉండేవాడు, చాలా అండర్ గ్రౌండ్ లో ఉండేవాడు. అలాంటివి మళ్ళీ కట్టుకోవడం, అందులోకి వెళ్ళి ఉండడం, అలాంటివన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు POKలో. మన ఇండియన్ స్టాండ్ ఏంటి, ఇవాళ పెహల్గామ్లో దుర్మార్గం జరిగింది. LOC దగ్గర అలర్ట్ గా ఉన్నాం. మన ఎయిర్ డ్రిల్స్ ఏవో మనం చేసుకుంటున్నాం. గుజరాత్ దగ్గర నేవల్ డ్రిల్ స్టార్ట్ అయినాయి. రఫేల్ జెట్స్కి సంబంధించిన సోర్స్ కోడ్లు అవన్నీ తీసుకున్నాం. CCSలు CCPAలు నడిపిస్తున్నాం. దాన్ని అఫెన్స్ అంటారు, డిఫెన్స్ అంటారు. పాకిస్తాన్ చేస్తున్న దాన్ని అఫెన్స్ అంటారు. టు బి ఫెయిర్ అండ్ స్క్వేర్. ఇండియా అంత క్విక్గా రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే. ఒకటి, మనకి ఇవాళ 3 front వార్ వద్దు. 2, ప్రపంచం మొత్తం పాకిస్తాన్ని చూడనివ్వండి. వాళ్ళు భయపడుతూ ఆందోళన నిజాలు బయటికి చెప్పేస్తారు. ఇంటర్వ్యూస్లో అదే జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఆయన అనుకున్నట్టుగానే పాకిస్తాన్ భయం బట్టబయలై ప్రపంచం మొత్తానికి కనబడుతుంది. ఎనీవేస్, పాకిస్తాన్ తీసుకున్న అప్పుల దగ్గర మనం మళ్ళీ వెనక్కి వస్తే ఇంకా అప్పులు అయిపోలేదు. చైనా దగ్గర నుంచి $29 billion. ఊరికనైతే ఇవ్వదుగా చైనా. మనందరికీ తెలుసు చైనా గురించి, ఏది ఊరికనే చేయదు. రేపు పొద్దున పాకిస్తాన్ మింగేస్తుంది. సౌదీ అరేబియా నుంచి $3 billion. ఇలా 1, 2 అబ్బో ఈ లెక్క ఆ లెక్క అన్ని లెక్కెట్టి చూస్తే $131 billion ఉంది జస్ట్ అప్పులు మాత్రమే. అంటే గట్టిగా మాడితే జీడీపీలో 3% బట్ ఇవాళ ఇండియా చేసిన రిక్వెస్ట్ వల్ల 3 విషయాలు జరుగుతాయి. పాయింట్ నెంబర్ 1, స్క్రూటినీ ఇంక్రీజ్ అవుతుంది. మేము డబ్బులు ఇస్తున్నాం కదా, డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే క్వశ్చన్లు బయటకు వస్తాయి. అండ్ వాళ్ళు బైనాక్యులర్స్ వేసుకొని చూసినా, టెలిస్కోప్ వేసుకొని చూసినా వాళ్ళకి ఏం కనబడుతుంది మనకు ఆల్రెడీ తెలుసు. మనం జస్ట్ లాహోర్లోకి, కరాచీలోకి, రావల్పిండిలోకి వెళ్ళి నిలబడి చూస్తే మనకు అర్థం అవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. దానికి సెపరేట్ సైంటిస్ట్లు అవసరం లేదు, వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకోవడానికి, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. పాయింట్ నెంబర్ 2, కండిషనల్ అసిస్టెన్స్. మనం చెప్పగానే మొత్తం ఒకేసారి ఆపకపోవచ్చు. బట్ ఒకవేళ ఫ్యూచర్లో మీకు డబ్బులు కావాలంటే ఈ ఆర్గనైజేషన్స్ మీరు కట్టేయాలి,
ఫలానా వ్యక్తులు మీరు బయటకు వదలాలి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో పెట్టాలి, ఉగ్రవాదానికి మేము ఫండింగ్ చేయం అనో క్లియర్ కట్ మెసేజ్ ఒకటి బయటకు వెళ్తుంది. పాయింట్ నెంబర్ 3 ఇస్ డిప్లొమాటిక్ ప్రెషర్. ఇండియా లాంటి కంట్రీ ఇలా స్ట్రాంగ్ గా నిలబడడం వల్ల మీరు చైనాని పక్కన పెట్టండి, వేరే దేశాలు కూడా పాకిస్తాన్తో డీల్ చేసేటప్పుడు ముఖ్యంగా న్యూట్రల్ గా ఉండే కంట్రీస్ 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, దాన్ని పాకిస్తాన్ ఎలా ఖర్చు పెడుతుంది, తద్వారా మన దేశ సమగ్రతకే భంగం కలుగుతుందా? ఎందుకంటే ఉగ్రవాదం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒక వ్యాధి. అది ఏ దేశం ఫండ్ చేయాలనుకోదు, వేరే దేశాలకు ఏదైనా అయిపోయి మాకు పర్లేదు అనుకోదు, కెనడా లాంటి దేశం తప్పితే. దాని గురించి సెపరేట్ వీడియోనే చేయాలి. జస్ట్ ఒక్కటే అడుగుతున్నాం, మన అకౌంటబిలిటీ. నిజంగా పాకిస్తాన్ ఎటువంటి తప్పు చేయకపోయి ఉంటే, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినా, ఎన్ని టెలిస్కోప్లు వేసుకొని చూసినా పాకిస్తాన్ క్లియర్ గానే కనబడేది. ఆ ఫండ్స్ ఆగేవి కాదు. ఇన్ఫాక్ట్ ఆ ఫండ్స్ అప్పులు తీసుకునే అవసరం పాకిస్తాన్కి ఉండేది కాదు, ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే. ఇవాళ బయటకు వచ్చి మాకు న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ అయితే మాకు ఓకే అంటారు కదా. ఉరీ టైంలో ఇదే చేసాం మనం. సేమ్ థింగ్ హ్యాపెండ్. పాకిస్తాన్కి సంబంధించిన ఒక గ్రూప్ని, ఒక టీంని ఉరీలో పర్టికులర్ స్పాట్కి తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేసేంత తీసుకొస్తే మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోయి దీనికి మాకు సంబంధం లేదు అనే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. నిజంగా న్యూట్రల్గా మీరు చేద్దాం అనుకుంటే, మీ దేశం కూడా ఒక విక్టిమ్ అనుకుంటే ఉగ్రవాదానికి, మీ ఐటీ మినిస్టర్ చెప్తున్నట్టు ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? మీరే చెప్పండి. మీరు ఆ రోజు అలా ఎందుకు మాట్లాడతారు? అంటే అలా మాట్లాడినా కూడా ఇవాళ పెహల్గామ్కి మీ టీంని మీరు మళ్ళీ పంపించి మొత్తం పేపర్లు, పెన్లు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇవన్నీ పట్టుకొని వచ్చి స్కేల్తో ఒక బార్డర్ గీసేసి పాకిస్తాన్కి పెహల్గామ్కి సంబంధం లేదు అని మీరు రాసుకొని వెళ్ళిపోతే సరే అని చేతులు కట్టుకొని వదిలేస్తాం అనుకుంటున్నారా? మీ అకౌంటబిలిటీ బయటికి రావాలి, మీ నిజం నగ్నంగా బయటికి కనబడాలి, మీ దేశానికి ఒక భయం, బాధ్యత లోపల ఉండాలి. అందుకే బార్డర్ నుంచి మేము మాట్లాడలేదు. ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఒక కమ్యూనికేషన్ వెళ్ళింది మీ దేశానికి. అది IMF డిప్లొమాటిక్ ప్రోటోకాల్స్ తీసుకొని IMFకి బలంగా డైరెక్ట్గా చెప్పింది, ఇండియా మీరు పంపిస్తున్న డబ్బు ఉగ్రవాదానికి హెల్ప్ అవుతుంది, మీరు చూసుకోండి, కుదిరితే కట్ చేసేయండి, ఆపండి అని చెప్తుంది. అండ్ ఇండియా IMFలో తక్కువ కంట్రీ కాదు, 190 కంట్రీస్లో చాలా గట్టి కోటా షేర్ ఉంది మనకి. మనం చెప్తే ఒక వాల్యూ ఉంటుంది. ఒక దేశాన్ని కొట్టాలంటే ఎక్కడ గట్టిగా దెబ్బ తగులుతుందో చూసి కొట్టాలి. అండ్ ఎకనామీ ఇస్ ద వే టు గో. దెబ్బకి పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో పెడితే, అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టాస్క్ ఫోర్స్ అని ఉంది, 1989లో పెట్టారు G7 కంట్రీస్ అందరూ కలిపి. ఇలాంటి IMF లాంటి సంస్థల నుంచి వచ్చిన డబ్బుల్ని హవాలాకి కానీ, ఉగ్రవాదానికి కానీ, ప్లోరిఫరేషన్ ఫైనాన్సింగ్ అంటారు దానికి కానీ, ఇలాంటి చిల్లర్ పనులు ఏ దేశమైనా చేస్తూ దొరికితే గ్రే లిస్ట్ లో పెట్టేస్తారు. ఇలాంటి గ్రే లిస్ట్ లో ఉండే దేశాలకి డబ్బులను ఈజీగా రావు, లోన్లను ఈజీగా రావు. 1కి 10 సంజాయిషీలు చెప్పుకోవాలి. అండ్ పాకిస్తాన్ డిజర్వ్స్ అ ప్లేస్ ఇన్ గ్రే లిస్ట్. ఇంటర్నేషనల్ గా పరువు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇండియా రేస్ చేసిన ఈ క్వశ్చన్ వల్ల IMF ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే, పాకిస్తాన్కి సంబంధించిన నిజాలు బయటపడితే FATF ప్లీనరీ అని జరుగుతుంది, సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. అది అంతెందుకు, ఇదే పాకిస్తాన్ 2018లో గ్రే లిస్ట్ లో పడింది, ఇదే వ్యక్తి హఫీజ్ సయ్యద్ వల్ల. మీరు ఎంత ధైర్యం ఉంటే అతన్ని మీ బొక్కలో దాస్తారని చెప్పి దెబ్బకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పడిపోయింది. ఇవాళ పాకిస్తాన్ ఈ స్థాయిలో ఉందంటే దానికి అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. వాళ్ళ రాజ్యాంగంలో 30 లీగల్ రిఫార్మ్స్ చేసిన తర్వాత 2022లో ఆ గ్రే లిస్ట్ నుంచి ఎత్తేశారు. బట్ ఏదైతే తోక వంకర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా, అదే బుద్ధి చూపించింది. ఇవాళ ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది పాకిస్తాన్ని. అండ్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి అప్పులు తీసుకెళ్లి పాకిస్తాన్ లాంటి దేశాలకు ఎందుకు ఇస్తారు అనే డౌట్ మనందరికీ వస్తుంది. దాంట్లో వాళ్ళ స్వార్థం కూడా ఉంటుందిలేండి. అంటే జియో పొలిటికల్ కొలాప్స్ ఉండకూడదు కదా. ఒక దేశం కానీ కొలాప్స్ అయిపోతే జియో పొలిటికల్గా చాలా ట్రెమర్స్ వినబడతాయి, దాని రీసౌండ్ వస్తుంది ప్రపంచం అంతా. వరల్డ్ కెనాట్ అఫోర్డ్ దట్. అందుకే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు US అయినా, EU నేషన్స్ అయినా, మీరు చూసుకోండి, ఎస్కలేట్ అవ్వకుండా చూసుకోండి అనే పదం వాళ్ళు వాడితే, మొన్ననే JD Vance గారు కూడా అదే మాట అన్నారు. ఆయన మీనింగ్ ఏంటి? ఇక్కడ సౌత్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ వస్తే దాని ట్రెమర్స్ US దాకా వినబడతాయి. ఇదంతా ఒక గ్లోబల్ విలేజ్ కదా, ట్రేడ్ నుంచి ప్రతిదీ ఒక లూప్ లో నడుస్తుంటది. దాన్ని కెలకూడదనే ఒక ఉద్దేశం ప్రపంచానికి ఉంటుంది. అందుకోసం డబ్బులు ఇస్తారు, ఈ అప్పులు కానీ ఏవైనా సరే. సెకండ్ క్వశ్చన్ మీ మైండ్ లోకి వస్తుంది, యుద్ధం బార్డర్ లో జరగకపోతే పాకిస్తాన్ ఒక 1-2 రోజులు కష్టపడి మళ్ళీ దాని పట్టాలు అది ఎక్కేస్తుంది, ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల పెద్దగా నష్టం ఏం లేదు అనే డౌట్ కానీ మీకు ఉంటే ఒక్కసారి ఇది వినండి. అండ్ ఇది జస్ట్ ఇది హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే. ఇలా అయితే ఇలా జరగొచ్చు అని ఎగ్జాంపుల్స్ తీసుకొని మరి మీకు చెప్తా. సపోజ్ IMF హాల్ట్ చేసింది అనుకుందాం డబ్బులు మొత్తాన్ని. వేరే లెండర్స్ చూస్తూ ఊరుకుంటారా? అది ADB కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, సౌదీ అరేబియా కానీ, వాళ్ళు మేము కూడా ఇవ్వం, ఇక్కడ ఏదో దాల్ మే కుచ్ కాలా హై అని చెప్పి అలా ఆపేస్తారు. బట్ ఒక 1 రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 10వ రోజు నుంచి మనకి మ్యాటర్ తెలిసిపోతుంటుంది. దెబ్బకు ఆల్రెడీ డౌన్ లో ఉండే పాకిస్తానీ రూపీ ఇంకా పడిపోతుంది. ఇవాళ ఒక $1కి 280 వస్తాయి అనుకుంటా, అది ఏ 340కో 350కో వెళ్ళిపోతుంది. ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతే ఇంపోర్ట్ కవర్ ఆగిపోతుంది. అంటే దెబ్బకి ఇంపోర్ట్కి ఇచ్చే డబ్బులు కూడా ఉండవు పాకిస్తాన్కి. దాని వెయిట్ వాళ్ళకి 15వ రోజు నుంచి తెలుస్తుంది. ఫ్యూయల్ షార్టేజెస్, పవర్ కట్స్, ఇది పాకిస్తాన్ కొత్త ఏం కాదు, ఇంకా బలంగా పెరుగుతాయి. 1 రోజుల తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, మేము జీతాలు కూడా ఇవ్వలేము గవర్నమెంట్ సర్వెంట్స్కి, మిలిటరీకి డబ్బులు లేక మాస్ రెసిగ్నేషన్స్ మొదలవుతాయి. పాకిస్తాన్ ఒక జంక్ కంట్రీ లాగా రేటింగ్ ఏజెన్సీస్ అన్ని పెట్టేస్తాయి. ఒక పొలిటికల్ అన్రెస్ట్ మొదలవుతుంది, అదే సివిల్ వార్. 2 నెలల తర్వాత కుకింగ్ ఆయిల్ నుంచి గోధుమ పిండి వరకు ప్రతి ప్రైస్ పెరిగిపోతుంది, రెమిటెన్సెస్ పడిపోతాయి. ఇక 6 నెలల తర్వాత హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీ అని రోడ్ల మీదకి ఇన్ఫార్మల్ కరెన్సీ వచ్చేస్తుంది. పురాతన కాలంలో మనం మార్చుకున్నట్టు గోల్డ్ని,
లేదా వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ లో ఉండే డాలర్లని మార్చుకుంటారు. ఏది సంవత్సరానికి మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఎకానమీ 10% పడిపోతుంది, మాస్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. కుదిరితే చైనా డబ్బులు ఇచ్చేసి పాకిస్తాన్ కొనేసుకుంటుంది. చైనా కెన్ డూ దట్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే వర్స్ట్ కేస్ సినారియో ఇది. ఇప్పటికైనా పాకిస్తాన్ బయటకు వచ్చి బహిరంగంగా ఒప్పుకొని ఈ ఉగ్రవాదుల్ని బయటకి ఇచ్చి సంస్థల్ని ధ్వంసం చేయకపోతే, అసీం మునీర్ లాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే వాళ్ళు ఉండే తలకాయ నొప్పి చాలా. దాన్ని అయోధ్యకు వస్తాం, ఇటుకలు వేసేస్తాం అంటున్నారు. చాలా హాస్యాస్పదం అది. ఆల్సో ఇది ఎగ్జాజరేషన్లో వినబడినా కూడా యుగోస్లేవియాలో ఏమైందో మనం మర్చిపోకూడదు. 1990s ఎథనిక్ టెన్షన్స్ వచ్చేసి, ఎకనామిక్ క్రైసిస్ వచ్చేసి, ఒకప్పుడు వెరీ స్ట్రాంగ్ మల్టీ ఎథనిక్ నేషన్ అది. ఇదిగో ఇలాగే హైపర్ ఇన్ఫ్లేషన్ అయిపోయి, ఫారెన్ డెట్ పెరిగిపోయి, వాళ్ళు అప్పివ్వడం ఆపేసి, వీళ్ళు ఇంట్రెస్ట్లు తిరిగి కట్టలేక, సెంట్రల్లో లీడర్షిప్ చాలా వీక్ అయిపోయి, లోపల సివిల్ వార్లు జరిగి, నేటో లోపలికి వచ్చి 7 దేశాల కింద బ్రేక్ అయిపోయింది. వాళ్ళ పాకిస్తాన్ ఏం డిఫరెంట్? వాళ్ళ దేశం లోపల కూడా ఇవాళ సివిల్ వార్ నడుస్తుంది. మనం ఎంతో వెనక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 2015కి వెళ్దాం మనం. వెనెజువేలాలో ఏం జరిగింది? చాలా ఆయిల్ ఉంది వాళ్ళకి. సరైన మేనేజ్మెంట్ లోపల లేక, ఇలాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లోపల వచ్చేసి, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఆ దేశాన్ని తినేసాయి. మాస్ మైగ్రేషన్ అయిపోయింది ఆ దేశం నుంచి. ఇప్పుడు ఈ దేశానికి పాకిస్తాన్కి ఏ డిఫరెన్స్ ఉంది? అదే ఫారెన్ డెట్స్, అదే అప్పులు, అదే మిలిటరీ బ్యాక్డ్ స్టేట్. ఒక మిలిటరీ ఎప్పుడు దేశాన్ని నడపకూడదు, అదే నలిగిపోయిన ఎకానమీ. అందుకని వాళ్ళ ఇండియా ఏదైతే చేస్తుందో అది చాలా పవర్ఫుల్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్ అని మన దేశంలో ఏ రాష్ట్రాన్ని అంటారు? ఆప్షన్ ఏ ఇస్ సిక్కిం, ఆప్షన్ బి ఇస్ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఇస్ అస్సాం, ఆప్షన్ డి ఇస్ మణిపూర్. మీకు తెలిస్తే ఆన్సర్ ఖచ్చితంగా కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది. కింద 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, పక్కన టిక్ మార్క్ కూడా ఉంటుంది. వెంటనే వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు, నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. అండ్ ఆల్సో ఇలాంటి వీడియో ఐడియాస్ ఏదైనా నాకు ఇద్దామనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఈ ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. స్టోరీస్లో ఉంటాయి. సో మీకే తెలియకుండా ప్రతిరోజు ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీరు తెలుసుకున్నట్టు అవుతుంది. ఇద్దరు మన పేజ్లో కానీ, మన సెకండరీ పేజ్ ఒకటి ఉంది ఏజూడ్ రీల్స్ అని, అక్కడ కానీ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఒక పాకిస్తాన్ లీడర్, ఒక ఆవిడ పార్లమెంట్లో కూర్చొని అయోధ్యకి మా ఆర్మీ వస్తుంది, ఏదో ఇటుకేస్తామని చెప్పారు ఆవిడ. ఎంత ధైర్యం లేకపోతే చెప్తారు. ఆ వీడియో ఇక్కడ ఉంది, దానికి సంబంధించిన ఐ కార్డ్ ఇక్కడ ఉంది, కంప్లీట్గా చూడండి. ఒకవేళ ఐ కార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఈ పాయింట్ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఒక వాల్యూ పొందుతున్నారు ఈ వీడియోస్ నుంచి, అండ్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి ఈ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నేను ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వాచ్ టైం ఇస్తున్నారు, ఇంత రిటెన్షన్ ఉంది ఈ వీడియోస్కి, అందుకే ఆ పుష్ వస్తుంది. దానికి మీరే కారణం. మీరు చూడడం వల్లే నేను ఎంత కష్టపడ్డా కష్టం నాకు తెలియట్లేదు. ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే ఈ టాపిక్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నా సైడ్ నుంచి ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఆల్ రౌండ్గా కవర్ చేసి ఒక 15-20 నిమిషాలు వీడియోలా చేసి మీ ముందు పెట్టేస్తాం. ఒక నాలెడ్జ్ పిల్ల ఉంటుంది. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.